పోయినసారి వానాకాలంలో ఖమ్మం పబ్లిక్కు మున్నేరు ముచ్చెమటలు పట్టించింది. అటు ఏపీలో బుడమేరు, ఇటు తెలంగాణలో మున్నేరు, రెండు ఒకటెనక ఒకటి పోటీ పెట్టుకున్నట్టే పొంగినాయి. పబ్లిక్ అంతా ఆగమాగమయ్యిర్రు. అందుకే ఈసారి అసొంటి పరిస్థితి రావద్దని ముందుగానే అన్ని తీర్లా సగబెడుతుర్రు సర్కారోళ్ళు. ఇక మున్నేరు మీద ఎసొంటి పనులు నడుస్తున్నాయో చూడుర్రు మీరే ఒకసారి. ఆగ చూడరే, బందోబస్తుగా కట్టిన చెక్ డ్యామును బద్దలు కొడతాను. మున్నేరు వాగు మీద ఉన్న ఈ ప్రకాష్ నగర్ చెక్ డ్యాము చేయవచ్చే 2 ఏండ్ల సంధి ఆనకాలం వచ్చే చాలు ఖమ్మం పట్నం మునుగుతాంది. 2022లో ఏం తక్క 8.5 కోట్లతోని 10 ఫీట్ల ఎత్తుతోని అప్పటి సర్కారు వాళ్ళు మస్తు గట్టిగానే కట్టిండ్రు. కానీ ఏం ఫాయిదా, ఈ చెక్ డ్యాము చేయవచ్చే 70 ఏండ్లలో ఎన్నడూ రానంత పెద్ద వరదలు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తినాయి అంటున్నారు. ఈ చెక్ డ్యాము చేయవచ్చే రూరల్ మండలంలో 40 కాలనీలు నట్టేట మునుగుతున్నాయట. అందుకే వానలింగింత ఎక్కువై వరదలు రాకముందే ప్రకాష్ నగర్ చెక్ డ్యామును 5 ఫీట్లకు ఎత్తు తక్క చేసే యుగురం చేసిండ్రు. ఎట్లా పడితే అట్లా కాకుండా ఓ రేవు పోంటి కట్టింగ్ చేస్తున్నారట. జప పనులు ఓడగొట్టాలని గట్టిగానే తిప్పల వాడుతాండ్రు. కానీ గిట్ల కోట్లు ఖర్చు పెట్టి కట్టుడేంటికి, వెనక చిరిగి గూలగొట్టుడేంటికి అని కొంతమంది పబ్లిక్ కోపానికి వస్తుండ్రు. కట్టేటప్పుడే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని కట్టాలే కదా. 40 కాలనీలు మునిగేటట్టు అప్పట్లో ఎట్లా కట్టిండ్రు అని అడుగుతాండ్రు ఇంతమంది. ఇట్లనే గా నడమ ఇంకో కాడ కూడా కాలనీలు మునుగుతున్నాయని వాగుల మీద కట్టిన చెక్ డ్యాములు కూలగొట్టిండ్రు. వెనక ముంగట ఆలోచనలు చేయకుండా కట్టుడేంటికి, వెనక చిరిగి ఊర్లు మునుగుతున్నాయని కూల్చుడేంటికి అంటున్నారు జనాలు. కోట్ల రూపాయలు గంగల పోతాండ్రని గరం అవుతుండ్రు. ఇప్పటికన్నా జర ఆలోచనలు చేసి కట్టుండ్రి చెక్ డ్యాములు కట్టేటోళ్ళు అని కోరుకుంటారు.